హాయ్ అండి, నా స్టైల్లో పప్పుచారు ఎలా కాస్తుందని చూసేయండి. ఒక పాన్ పెట్టుకోండి, దాంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి, మీకు కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోండి. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు యాడ్ చేసి, మీరు ఆల్రెడీ చింతపండు కొంచెం పప్పుచారుకి నానబెట్టుంటారు కదండి, దాన్ని 2-3 గ్లాసులు నానబెట్టి దాంట్లో కొంచెం ఒక గ్లాస్ చింతపండు వాటర్ యాడ్ చేసి బాగా ఉడకనివ్వండి. మీకు కావాల్సినంత పప్పు నానబెట్టుకుని ఉడికించుకుని దీంట్లో యాడ్ చేసుకోండి. లాస్ట్లో సరిపడా చింతపండు పులుసు యాడ్ చేసేయండి, కారం యాడ్ చేయండి, కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి, కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోండి. మంచిగా మరగబెట్టండి. మరిగిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఉప్పు, పసుపు, కారం అన్నీ చెక్ చేసేసుకోండి. చేసిన తర్వాత మంచిగా తాలింపు వేసుకోండి. తాలింపు వేసి ఆ తాలింపుని తీసుకొచ్చి ఈ మరుగుతున్న పప్పుచారులు యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత ఒక పొంగు రానివ్వండి. పొంగు రానిస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇది సింపుల్గా ఈజీగా నా స్టైల్లో ఇలా చేస్తాను అనమాట. ఈ రెసిపీ నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.